నందు అత్యంత ప్రియులైన సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రభు పరిశుద్ధ నామములో ప్రత్యేకంగా వందనాలు. దేవుడు మాకిచ్చినటువంటి చిన్న పరిచర్యలో నుంచి మా దగ్గర చెప్పబడుతున్నటువంటి ఉపదేశంలో నుండి, అలాగే మీటింగ్స్ పెట్టి ఆయా దైవజనులను పిలిచి వారు బోధించి వెళ్ళిన ఆ వాక్యంలో నుంచి, ఆ రికార్డులో నుంచి కొన్ని ముఖ్యమైన విషయాలు తీసి షార్ట్ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నప్పుడు, అలాగే మా మినిస్ట్రీలో సేవా పరిచర్యలో ఇండివిజువల్ పరిచర్యది కనుక ఎంతో భారముతో దేవుడిచ్చినటువంటి ఉపదేశమునే ఉపదేశిస్తూ ఆయన చెప్పిన మాటల్ని కేవలం వాక్యం మీదనే, ఇంకెటువంటి మ్యాజికులు ప్రదర్శించకుండా వాక్యమై ఉన్న దేవుణ్ణి మాత్రమే ఆనుకొని ఆయన మాటలనే పంచుతూ ఆయన గూర్చి అనేకులకు సువార్త తెలియజేస్తూ సంఘములో ప్రకటించిన విషయాలను కూడా కొన్ని ముఖ్యమైన మంచి విషయాలను కట్ చేసి షార్ట్ వీడియో రూపంలో మేము ముందుకు పంపిస్తున్నప్పుడు మీరెంతో చక్కగా ఆదరించారు, చక్కగా మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. మీకోసం నిత్యం ప్రార్థన చేస్తున్నాం. మీ కుటుంబాల కొరకు, మీ వ్యాపారాల కొరకు, మీ సేవా పరిచర్యల కొరకు మీరు ఏం చేస్తున్నప్పటికి కూడా న్యాయముగా, అది కూడా న్యాయముగా, పరిశుద్ధంగా, దేవునికి ఇష్టంగా, ఆయన దృష్టికి ఇష్టమైన బిడ్డలుగా నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామని యెహోషువ లాగా రోషం కలిగిన కుటుంబంగా మీరున్నప్పుడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని అపోస్తులుడైన పౌలు గారిలాగా మీకున్నటువంటి పరిశుద్ధతను, పవిత్రతను, ప్రార్థనా జీవితాన్ని, వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి మీరు ఉన్నప్పుడు మీకోసం మేము ఎంతో ప్రార్థన చేయాలి. ఆ విశ్వాసంలో నిలబడాలని, ఆ భక్తిలో నిలబడాలని, మీరు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతములో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా మీరు చేసే ప్రతి ప్రయత్నము అది న్యాయమైనదిగా మీరు చేస్తున్నప్పుడు, ప్రభువుకు ప్రీతికరమైనగా మీరు చేస్తున్నప్పుడు మీ కొరకు మా ప్రార్థనలు నిత్యము మీ వెంట ఉంటాయి. మా సంఘమంతా మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ముందు కాలంలో కూడా ఈ పరిచర్య ఇంకా వృద్ధి చెందినట్లుగా మీ అనుదిన ప్రార్థనలు కూడా మీరు మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఒక చిన్న విషయం, 1984 సంవత్సరంలో వరంగల్ డిస్టిక్ నుండి అమ్మ నాన్న చావు బ్రతుకుల్లో 7 సంవత్సరాల నరకయాతన పడి ఇంకా మేము చనిపోతాం, బ్రతకము అనే పరిస్థితి వచ్చినప్పుడు నేను చిన్నవాడిగా 14 సంవత్సరాల వయసులో ఉన్న నన్ను తీసుకొని ఖమ్మంలో ఉన్న నా రక్త సంబంధుల దగ్గరికి వచ్చారు. వారు కూడా లోపలికి రానివ్వలేదు. ఒక పాడుబడ్డ ఇంట్లో కూర్చోబెట్టి మాకు భోజనం పంపించారు. ఇక అన్నీ ఉన్నప్పుడే బంధువులు, అన్నీ చేయగలిగినప్పుడే, ఆస్తులు, ఆరోగ్యం, అందం ఉన్నప్పుడే బంధువులు, స్నేహితులని అర్థమై తిరిగి వెళ్తున్నప్పుడు ఒకరు యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటిస్తే మా అమ్మ, మాకు అక్కరలేదు, మేము గౌడ కులానికి చెందిన వారం, మాకు ముక్కోటి దేవతలు ఉన్నాయి, మాకు అక్కరలేదని నివారించినప్పుడు మా నాన్న మా అమ్మని మెప్పించి ఒప్పించి, ఎవ్వరూ ఆదరించని మనల్ని, ఆ సహోదరి మన కొరకే కదా, ఏ దేవుడైతే మనకేంటని చర్చికి వెళ్ళడం జరిగింది. అక్కడ దైవజనులు ప్రార్థించినప్పుడు దేవుని కృప ద్వారా 7 సంవత్సరాలు పడిన నరకయాతన నుండి 1-2 రోజుల్లో విడుదల ఇచ్చాడు దేవుడు. ఆ రోజు నుండి అమ్మా నాన్న ప్రభువులో ఆనందిస్తూ, ఆ తర్వాత యవనస్తుడిగా ఎదిగిన నన్ను 35 సంవత్సరాల క్రిందట దేవుడు సేవకు పిలవడం, ఇప్పుడు భార్య, పిల్లలు, కుటుంబంలో ఇంతమంది ప్రభువులో కొనసాగుతున్నాం. అందుకే మీ అందరి ప్రార్థన మాకు అవసరం గనక ఇక ముందు కాలంలో కూడా ప్రభు కొరకు బలంగా పనిచేసేటట్లు ప్రార్థన చేయండి. మీ అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.